పార్వతీపురంలో తన గెలుపు ఖాయమైందని ధీమాగా చెప్తున్నారు కూటమి అభ్యర్థి విజయచంద్ర. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావు అవినీతిలో ప్రజలు విసిగిపోయారని అంటున్నారు. ఆయన్ను ఎంత త్వరగా ఇంటికి పంపించేద్దామా అని ప్రజలు వేచి చూస్తున్నారని తనదైన స్టైల్లో ఆయన ఆరోపణలు చేశారు. అయితే మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బోయిన విజయచంద్ర మనతో ఉన్నారు. విజయచంద్ర గారు చెప్పండి, ఎలా ఉంది నియోజకవర్గంలో ప్రచారం, అదేవిధంగా ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి. ప్రజలు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో, యాక్చువల్లీ మంది ఫస్ట్ ఫేజ్లో వచ్చుంటే ఇప్పటికే చాలా వరకు డిసైడ్ అయిపోయేది. ఇంకా వెయిట్ చేయడం వరకే ప్రజలు కొంచెం నిరాశ చెందుతున్నారు. అంత తొందరగా ఇప్పుడున్న ఈ దుర్మార్గ పాలన తగ్గించాలా, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని తిరిగి రాష్ట్రాన్ని అప్పచెప్పాలని ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. పార్వతీపురం నియోజకవర్గానికి వస్తే ఒకటి, ఈ పార్వతీపురం అభివృద్ధికి ఆమడ దూరంలో 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఏమైతే మాట ఇచ్చాడో ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుత శాసనసభ్యులు అలజింగి జోగారావు డంప్ యార్డ్ తీసి నేను ఓటు ఆడడానికి వస్తానన్నాడు. పార్వతీపురం మున్సిపాలిటీకి ప్రతి ఇంటికి నీరు వచ్చిన రోజే నేను మళ్ళీ మిమ్మల్ని ఓటు అడుగుతాను అన్నాడు. ఇప్పుడు ఏ మనసు ఏ ముఖం పెట్టుకొని ఓటు ఆడడానికి వస్తున్నాడని ప్రజలే డైరెక్ట్గా అడగడం స్టార్ట్ చేశారు. ఆయన చేసిన దందా, ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన అక్రమాలే మాకు ఆయుధం. ప్రజలందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. మేము చేస్తున్నప్పుడల్లా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. మేము వెళ్తున్నప్పుడు ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ప్రజలు చూపిస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. ఈసారి పార్వతీపురంలో ఎప్పుడు ఎరగని అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి గెలడం ఖచ్చితంగా ఖాయమని నేనైతే చెప్తున్నానండి. ముఖ్యంగా మీరు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణలు అంటే ఏంటి, అసలు ఆయన చేసిన అవినీతి ఏంటి? ఇక్కడ పార్వతీపురంలో చెరువులు మాయమైపోయాయి. ఒకప్పుడు హెక్టార్లో ఉండే చెరువులు, నలి చెరువు కానీ, ఇప్పుడున్న దేవుడు బంద్ కానీ, ఇవన్నీ కూడా కనిపించడం పోయాయి. ఎక్కడైతే చూస్తుంటే ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఆయన దగ్గర ఇప్పుడు మీకైనా మీరు డైరెక్ట్గా బిగ్ టీవీకి కూడా మీ సవాల్ ఇస్తున్నాం. మీరు అలజింగి జోగారావు కానీ నన్ను కానీ ఒకసారి లైవ్ డిబేట్లో కూర్చోబెడితే ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన ఎన్క్రోచ్మెంటు, ఆయన చేసుకున్న రిజిస్ట్రేషన్లు ప్రతిదీ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆర్సీఎం చర్చికి ఇక్కడ ఆర్సీఎం మిషన్కున్న 4 ఎకరాలు ఎలా కబ్జా చేశాడో చాలా క్లియర్గా ఉంది. దేవుడు బందని ఎలాగ మింగేశాడో అది చాలా క్లియర్గా ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది. నెల్లి చెరువుని ఏం చేస్తాడో క్లియర్గా ఉంది. నర్సిపురం దగ్గర ఉన్న లంకిల చెరువుని ఏం చేస్తాడో చాలా క్లియర్గా ఉంది. చెరువుల మీద పడి విపరీతంగా దోచుకున్నాడు. 2 సెటిల్మెంట్లు ఆయన చేసినట్లు ఇంకెవరూ చేయలేదు. ఇంట్లో సమస్యలు కూడా భార్యాభర్తల మధ్యన కూడా సెటిల్మెంట్ చేసిన స్థాయికి వెళ్ళిపోయాడు ఈయన శాసనసభ్యుడు. దబాయిస్తూ భయపెడుతూ పార్వతీపురంలో ఎప్పుడూ లేని ఒక కొత్త సంస్కృతి, కొట్లాట్లు లేదంటే రౌడీయిజం, ఇది చూపించడానికి ప్రయత్నించాడు. ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ఈసారి పార్వతీపురంలో సైలెంట్ ఓటింగ్ ఎంత జరుగుతుందో ఆయనకి ఎగ్నిస్ట్గా కూడా అంతే ఓటింగ్ మేము కూడా చేయడం జరుగుతుంది. అయితే అవినీతి గురించి మీరు చెబుతున్నారు. అవినీతికి సంబంధించి ఎమ్మెల్యే జోగారావుపై మీరు ఎటువంటి పోరాటాలు చేశారంటే ఏం చెప్తారు? ఇంతవరకు నేను వచ్చినంత స్టార్టింగ్ నుంచి ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. అవినీతిపై అధికారులకు కూడా మురిపట్టడం జరిగింది. అధికారులు కూడా రబ్బర్ స్టాంప్ లాగా ఉండడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు. స్పందనకి స్పందించలేని ఈ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ కూడా ఇప్పుడు వరకు ఏమి ఇచ్చినా కానీ ఒకటి కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆయన పైన అవినీతి ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో ఆయన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం SC ST యాక్ట్, అదొకటి. ఆ కేసులు పెట్టించడం, భయపెట్టించడం, ఆర్థికంగా ప్రలోభ పెట్టడం, ఆర్థికంగా నేను ఇబ్బంది పడతానడం, నీ ఆర్థిక వనరుల్ని దెబ్బతీస్తానడం చాలా క్లియర్గా జరుగుతుంది. చిన్న పిల్లడు పాలు తాగుతున్న ప్రతి పిల్లని అడిగిన పార్వతీపురంలో అలజింగి జోగారావు ఏం చేశాడని అంటే ఎక్కాలు చెప్పినట్లు చెరువుల పేర్లు చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో అతిశయోక్తి లేదు, చాలా వరకు క్లియర్గా ఉంది. ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన అకృత్యాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళతో చేసిన అకృత్యాలు కానీ ప్రతిదీ కూడా ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు అన్నీ కూడా బయటపడతాం. మానవత దృక్పథంలో పార్వతీపురాన్ని ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేయాలని బాధ్యత గల పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏవైతే ఉన్నాయో క్రమశిక్షణ మారిపోయారు. ఈ పార్టీలు అభివృద్ధి కోసం, ఈ పార్టీలు పార్టీ కాదు, దేశం, రాష్ట్రం సంక్షేమం కోసం పుట్టిన పార్టీలు, శవ రాజకీయాలు చేస్తూ పుట్టిన పార్టీ కావు. ఇవేవిన్నా అభివృద్ధి న్యాయంగా, అభివృద్ధి ధ్యేయంగా పుట్టిన పార్టీలు. మాకు ఒక అవగాహన ఉంది. అన్నిటిపైన మాట్లాడాల్సినప్పుడు మాట్లాడతాం. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు లైవ్ డిబేట్లో ఆయన చిట్టా మొత్తం ఇప్పడానికి సిద్ధంగా ఉన్నామండి.
సో ఎన్నికలు రావడమే తరువాయి తన విజయం తథ్యమని బోయినపల్లి విజయచంద్ర అయితే మనతో స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, పార్వతీపురం నుండి.